బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఈ రోజు మరి కాసేపట్లో ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అనే మాట వినిపించింది. కానీ అంతలోని రేపు దీనికి సంబంధించి ప్రెస్ మీట్ నిర్వహిస్తా ఉంటూ కూడా ఎన్నికల కమిషన్ చెప్పడం ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ గా చూస్తున్నారు. రేపు సార్వత్రిక ఎన్నికల నగారా మోగబోతోందా అంటే దాదాపు అవుననే మాట వినిపిస్తోంది. కొద్దిసేపటి క్రితమే రేపు మధ్యాహ్నం 3 గంటలకు ప్రెస్ మీట్ పెడతా ఉంటూ కూడా ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించబోతోంది సిఈసి. ఈ మేరకు మీడియాకు సమాచారం అందించారు సిఈసి. లోక్సభతో పాటు ఏపీ సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించబోతోంది. ఇవాళే షెడ్యూల్ ప్రకటిస్తారని చెప్పి అంచనా ఉండింది. కానీ కొత్త ఎలక్షన్ కమిషనర్స్ రావడంతో షెడ్యూల్ ఆలస్యమైనట్టుగా తెలుస్తోంది. దాంతోపాటు ఏర్పాట్లలో ఆలస్యం కూడా రేపటి షెడ్యూల్కి అంటే రేపు అనౌన్స్మెంట్ ఇవ్వడానికి కారణంగా తెలుస్తోంది. దీంతో రేపు ఎన్నికల నగారా మోగబోతుందా అంటే కనుక అవుననే మాట వినిపిస్తోంది. ఏపీ సహా 5 రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు, దాంతోపాటు పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి కూడా రేపు ఎన్నికల షెడ్యూల్ రాబోతోంది. అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఇంత ఆలస్యమైంది, ఈ ఆలస్యానికి సంబంధించి కారణం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రామకృష్ణ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. రామకృష్ణ, కొద్దిసేపటి క్రితం మనం మాట్లాడుకున్నప్పుడు మరి కాసేపట్లో ఎన్నికల షెడ్యూల్ రాబోతోందనే మాట వినిపించింది. కానీ ఎందుకు రేపటికి వాయిదా పడింది? ఇక కేంద్ర ఎన్నికల సంఘం రేపు షెడ్యూల్ ని మధ్యాహ్నం 3 గంటలకు అనౌన్స్ చేయబోతుంది. మరి దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలతో పాటు 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా రేపు షెడ్యూల్ రిలీజ్ చేయబోతుంది. వాస్తవంగా అయితే యాక్చువల్లీ చేయాల్సి ఉంది. మరి కొత్త కమిషనర్లు నియామకం అయింది. మరి కొత్త కమిషనర్లు కూడా ఈ రోజే ఛార్జ్ తీసుకున్నారు. దీని మీద కొంత డిస్కషన్ వాళ్ళిద్దరితో కూడా డిస్కషన్ చేయాలి. అయితే ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి ఇప్పటికే ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ జమ్మూ కాశ్మీర్ నుంచి ఆల్రెడీ అనౌన్స్ చెప్పడం జరిగింది. ఎలా ఉన్నాయి ఏర్పాట్లు, ఏం చేస్తున్నారు అనే అంశానికి సంబంధించి ఎక్కడెక్కడ సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ సున్నితమైన ప్రాంతాలు, అతి సున్నితమైన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటికి భారీగా బందోబస్తు ఏర్పాటు చేయాలని ఇప్పటికీ కేంద్ర హోంశాఖకి రాజీవ్ కుమార్ కోరారు. దాంతో పాటు దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాలతో చర్చలు జరుపుతున్నారు. అందరూ రెడీగా ఉన్నారా అనే అంశాన్ని క్లారిటీ తీసుకున్నారు. మరి ఈ నేపథ్యంలో కొత్త కమిషనర్లు ఈ రోజు నియామకం కావడం వల్ల దీన్ని ఈ షెడ్యూల్ ఇవాళ రావాల్సిన షెడ్యూల్ ని రేపటికి పోస్ట్పోన్ చేయడం జరిగింది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు నిర్వచన సదన్ నుంచి ఎన్నికల షెడ్యూల్ ని అనౌన్స్ చేస్తారు. మరి ఇది అందరూ కూడా చాలా ఆతృత ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు జరుగుతాయి ఎలక్షన్స్ అనే విషయంపై. మరి గత ఏడాది చూసుకున్నట్టుగైతే మాత్రం ఏప్రిల్ 10 అంటే మార్చి 10 షెడ్యూల్ రిలీజ్ చేయడం జరిగింది. ఏప్రిల్ 10 నుంచి 20 జరిగాయి. మే 20 కల్లా టోటల్ ఫలితాలు వచ్చాయి. కానీ ఈసారి చూసుకున్నట్టుగైతే మార్చి 16 ఎలక్షన్స్ జరుగుతూ ఉంటాయి. అంటే రేపు షెడ్యూల్ అనౌన్స్ చేస్తారు. దీన్ని చూసుకుంటే కరెక్ట్ గా 1 మంత్ కి పోలింగ్ జరుగుతుంది. పోలింగ్ తర్వాత అక్కడి నుంచి 1 మంత్ కి రిజల్ట్ గానీ అన్ని గానీ ఉంటాయి. మే 20 కల్లా టోటల్ గా. సో అటువంటి పరిస్థితి ఇప్పుడు ఉండే అవకాశం ఉంటుందా? ఎందుకంటే ఈ రోజు ప్రెస్ మీట్ అంటే ఈ రోజు అఫీషియల్ అనౌన్స్మెంట్ రావచ్చు అనుకున్నాం, రేపటికి వాయిదా పడింది కాబట్టి డేట్ ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉందా? దాంతో పాటు ఎందుకంటే దశలుగా ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి వాటి మీద కూడా ప్రభావం పడే అవకాశం ఉందా? 7 ఫేజ్లు 6 లేదా 7 ఫేజ్లు ఎలక్షన్స్ జరుగుతాయి. రైట్ థ్యాంక్ యూ రామకృష్ణ ఫర్ ద అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం రేపు ఎన్నికలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించబోతోంది చీఫ్ ఎలక్షన్ కమిషన్. రేపు షెడ్యూల్ రిలీజ్ చేయబోతోంది. రేపు సార్వత్రిక ఎన్నికల నగారా మోగబోతుందంటే దాదాపు అవుననే సమాధానం వినిపిస్తోంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు సిఈసి ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు. ఎన్నికల షెడ్యూల్ ని ప్రకటించబోతున్నారు సిఈసి. ఈ మేరకు మీడియాకు సమాచారం అందించారు. లోక్సభతో పాటు ఏపీ సహా 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా షెడ్యూల్ ని ప్రకటించబోతున్నారు. ఇవాళే షెడ్యూల్ ప్రకటిస్తారని చెప్పే అంచనా ఉండింది. కానీ కొత్త ఎలక్షన్ కమిషనర్ రావడంతో షెడ్యూల్ ఆలస్యమైనట్టుగా తెలుస్తోంది. ఇక ఏర్పాట్లలో ఆలస్యం కూడా షెడ్యూల్ రేపటికి వాయిదా పడడానికి కారణంగా భావిస్తున్నారు.